ఆరోగ్యశ్రీ అనేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన పథకం. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇది ఒక మంచి కార్యక్రమం అని చెప్పి ఈ ఆరోగ్యశ్రీని 2 లక్షల రూపాయల నుంచి ఆ రోజు 5 లక్షల రూపాయలకు పెంచి ఈ పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది అధ్యక్ష. సో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు మేము 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 18 లక్షల మందికి బీఆర్ఎస్ సమయంలో ఆరోగ్యశ్రీ కింద సేవలు అందించడం జరిగింది. సరే, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏమన్నారంటే దీన్ని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెంచుతామని చెప్పారు. కానీ ఇలా మంత్రి గారు ఇచ్చిన సమాధానంతో మనకు చాలా స్పష్టంగా ఏమర్థమవుతుందంటే అధ్యక్ష, ఈ 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడం వల్ల ఈ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల్లో ఎంతమంది లబ్ధి పొందారంటే కేవలం 496 మంది మాత్రమే లబ్ధి పొందారు ఈ 2.5 ఇయర్స్లో. కారణం ఏంటి అంటే ముఖ్యంగా కార్పొరేట్ ఆసుపత్రులు ఈ మేజర్ సర్జరీస్కు ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. దాని మీద రివ్యూ చేయండి, ఎందుకు ఈ అవకాశాన్ని ప్రజలు పొందలేకపోతున్నారో రివ్యూ చేయండి. ఇన్ఫ్యాక్ట్ మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము చెప్పుకోలేదు, కానీ 5 లక్షల నుంచి 10-15 లక్షల వరకు కూడా 607 మందికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా 5 లక్షల పైన డబ్బులు ఇచ్చాం ఆరోగ్యశ్రీ కింద. 607 పీపుల్ వేరియస్ సర్జరీస్కు ఆరోగ్యశ్రీ కింద అప్ టు 10 లక్షల వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇచ్చింది. కానీ మీరు ఇచ్చింది 496 మాత్రమే. కాకపోతే మేము చెప్పుకోలేదు, మీరు చెప్పుకున్నారు. అయితే అధ్యక్ష, బట్ నేను గవర్నమెంట్తో కోరేది, ముఖ్యమంత్రి గారు ఆరోగ్య మంత్రి గారు పదే ఏం చెప్తున్నారంటే మేము గ్రీన్ ఛానల్లో ఆరోగ్యశ్రీకి నిధులు విడుదల చేస్తున్నామన్నారు. మీరు 5 లక్షల నుంచి 10 లక్షలు చేస్తే మరి బడ్జెట్ పెరగాలి, ఖర్చు పెరగాలి. 2023-24లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ మీద పెట్టిన ఖర్చు 1,067 కోట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024-25లో ఆరోగ్యశ్రీ మీద మీరు పెట్టిన ఖర్చు 971 కోట్లు. మరి ఖర్చు పెరుగుతుందా తగ్గుతుందా అధ్యక్ష? 5 లక్షల నుంచి 10 లక్షలకు పెరిగినప్పుడు మరి అవకాశాలు పెరగాలి, రోగులు ఎక్కువ వాడుకోవాలి, ఖర్చు ఎక్కువ జరగాలి. కానీ బడ్జెట్ రిలీజ్ జరగడం లేదు, కేటాయింపులు జరగడం లేదు. ఈరోజు 2-3 సార్లు ఇప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రులు మీకు నోటీస్ ఇచ్చారు, మేము ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తాం, మాకు బిల్లులు రిలీజ్ కావడం లేదని పలుమార్లు ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారు. మీరు వాళ్ళని పిలిచారు, మాట్లాడారు, టైం పెట్టినారు, కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకి డబ్బులు విడుదల కాలేదు. చిన్న ఆసుపత్రులు మూతబడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దయచేసి ఈరోజు నేను మంత్రి గారిని సూటిగా అడుగుతా ఉన్నా, ఆరోగ్యశ్రీ కింద యాజ్ ఆన్ టుడే పెండింగ్ బిల్స్ ఎన్ని ఉన్నాయి, బిల్స్ రెడీ ఫర్ పేమెంట్ ఎంత, బిల్స్ అండర్ స్క్రూటినీ మీ డిపార్ట్మెంట్లో ఎంత ఉన్నాయి, ఎప్పట్లోగా ఈ ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లిస్తారు? ఎందుకంటే మీరు బిల్స్ పే చేస్తే ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది, వాళ్ళు ఇంకా మరిన్ని కేసులు టేకప్ చేస్తారు, పేదలకు మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇటు ప్రభుత్వ ఆసుపత్రులకు ఇటు ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్లో ఉండడం వల్ల ఇబ్బంది జరుగుతూ ఉంది. మీరు ఇచ్చిన హామీ ప్రకారం దీన్ని గ్రీన్ ఛానల్లో పెట్టి ఈ ఆరోగ్యశ్రీ బిల్లులు ఎప్పటికప్పుడు విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రాజీవ్ ఆరోగ్యశ్రీలో రాష్ట్ర ప్రభుత్వం పేమెంట్లు ఇవ్వడం లేదు, దాంతో ప్రైవేట్ హాస్పిటల్స్ మూతపడుతున్నాయి, మాకు నోటీస్ ఇచ్చిండ్రు, మీరు ఇంకా దాని మీద స్పందించడం లేదన్నట్టుగా ఏదైతే మాట్లాడుతుండ్రో, ఈ వారసత్వం వారి నుంచి మాకు వచ్చింది అధ్యక్ష. ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టి అధికారాన్ని కోల్పోయి ఆ భారాన్ని మా నెత్తి మీద పెడితే ఆ భారాన్ని మోస్తూనే మేము 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది అధ్యక్ష. ఆ విషయం కూడా 7 తారీఖు నాడు మేము ప్రభుత్వం బాధ్యత తీసుకున్నప్పుడు 7/12/2023 నాటికి గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా మాకు వచ్చిన భారము 600,27,00,000 అధ్యక్ష. 600,27,00,000 రూపాయల భారము గత ప్రభుత్వం నుంచి మాకు వారసత్వంగా రాజీవ్ ఆరోగ్యశ్రీలో భారం వచ్చింది అధ్యక్ష. అందులో గవర్నమెంట్ హాస్పిటల్స్కి 240,11 లక్షలు, ప్రైవేట్ హాస్పిటల్స్లో 360,16 లక్షలు. అదేవిధంగా అధ్యక్ష, మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేసిన పేమెంట్స్ 7/12/2023 నాడు మేము పదవి చేపట్టినాక 8/12/2023 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 అంటే కంప్లీట్ March 31, 2024 వరకు వాళ్ళు లేరు అధ్యక్ష. 3 నెలల ముందే ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకున్నది. ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకున్న 8/12/2023 నుంచి ఈ రోజు వరకు 2,408 కోట్ల రూపాయల 51 లక్ష
ఇప్పటి వరకు మన ప్రభుత్వం పే చేసింది అధ్యక్ష. ఇందులో గవర్నమెంట్ హాస్పిటల్స్కి 927 కోట్ల 99 లక్షలు, ప్రైవేట్ హాస్పిటల్స్కి 1480 కోట్ల 52 లక్షల రూపాయలు. అంటే గవర్నమెంట్లో 34 కోట్లు పర్ మంత్ ఇస్తే ప్రైవేట్లో 55 కోట్లు పర్ మంత్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ రోజు అవుట్ స్టాండింగ్, ఇప్పుడు వారు ఏదైతే చాలా అవుట్ స్టాండింగ్ ఉందని అంటుండ్రో, యాజ్ ఆన్ డేట్ 25th వరకు క్యాలిక్యులేట్ చేస్తే ఈ రోజు వరకు 727.75 కోట్లు. అంటే వాళ్ళు ఇచ్చిపోయిన 600కు మేము 28 నెలల అదనంగా బకాయి పడ్డది 100 కోట్ల చిల్లరనే అధ్యక్ష. మన ప్రభుత్వం ఎక్కడ కూడా ఎప్పటికప్పుడు దాదాపుగా ఇచ్చుకుంటూనే వచ్చినాము. పాత బకాయిలను తిరిగి చెల్లించడానికి, ఆ భారాన్ని వదిలించుకోవడానికి ఇప్పుడు కష్టమవుతుంది. వాటిని కూడా ఏ విధంగా చెల్లించాలనే ప్రణాళిక మనం చేసుకుంటూ వస్తున్నాం అధ్యక్ష. అందులో కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఎక్కువ బకాయి ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్స్కి 496.31 కోట్ల రూపాయలు బాకీ ఉంటే ప్రైవేట్లు ఉన్నది 231.44 కోట్లే అధ్యక్ష. సో ప్రైవేట్లో బకాయిలు చాలా తక్కువ ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ రాజీవ్ ఆరోగ్యశ్రీ నిధులు ఇవ్వకపోవడం వల్ల ట్రీట్మెంట్ అందించడం లేదు, దానివల్ల పేదలకు అన్యాయం జరుగుతుందని ఏదైతే అపోహ కల్పించే ప్రయత్నం చేస్తున్నారో వాస్తవ వివరాలు ఇవి అధ్యక్ష. అదేవిధంగా గతంలో 2022-23 రాజీవ్ ఆరోగ్యశ్రీలో నెలకు 102 కోట్ల రూపాయలు దాదాపుగా బుక్ అయితే ఈరోజు 25-26లో ప్రతి నెల 184 కోట్ల రూపాయల హాస్పిటల్కి ప్రజలు వైద్యం కోసం వెళ్తున్నారు అధ్యక్ష. అందులో కూడా గవర్నమెంట్లో 54 కోట్లు 22-23లో, ప్రైవేట్లో 48 కోట్లు. ఈరోజు గవర్నమెంట్లో 87 కోట్లు, ప్రైవేట్లో 97 కోట్లు. సో అన్ని రకాలుగా పేషెంట్లు పెరగడమే కాకుండా 5 లక్షల నుంచి 10 లక్షలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏదైతే ఇన్సూరెన్సు ఇతర వ్యాధులను కూడా అందులో చేర్చడం వల్ల ఈరోజు దాదాపుగా మోర్ దాన్ డబుల్ ఈరోజు వాళ్ళు వాడుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు అంతకుముందు సీఎం రిలీఫ్ ఫండ్ ఒకసారి తీద్దాం అధ్యక్ష. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులలో జరిగిన అవినీతి వెనకాల ఎవరు పిఏలు ఉన్నారు, ఎవరు ఆఫీసు సిబ్బంది ఉన్నారు, నిన్న మన కేసులు కావడము, ఇవన్నిటిని ఎవరైతే పేరు మీద చెక్కులు తీసుకెళ్ళి ప్రైవేట్ ఖాతాలలో వేసుకొని ఎట్లా సీఎం రిలీఫ్ ఫండ్ను దుర్వినియోగం చేసిండ్రో కేసులు ఉన్నాయి, విచారణ కూడా జరుగుతుంది అధ్యక్ష. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ ఎమ్మెల్యేలకు ఆన్లైన్లో వెబ్సైట్ ఇచ్చేసి డైరెక్ట్గా ట్రాన్స్పరెంట్గా ఎవరైనా అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించి క్లియర్గా ఇస్తున్నాము. మేము ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఈ 27 నెలలలో 2046 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం అధ్యక్ష.